హలో బ్రదర్. హలో అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు అన్న. ఓకే. అంటే పడిపోయిన బిఎస్ఎన్ఎల్ లేపి చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఇంకా అంటే ఇక చాలా ఆయనకున్న ప్రాఫిట్స్ వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడం మ్యాక్సిమం వాళ్ళ అంబానీలు వాళ్ళకంటే బెటరే. సామాన్యుల కోసం ఆయన ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం ఇన్వెస్ట్ చేస్తాం. ఎక్కడ ఆపద ఉన్నా ఏమన్నా మ్యాక్సిమం ఆయనకున్న దాంట్లో ఇస్తాడు. కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు ఇచ్చేస్తూ ఉంటారు. సో అక్కడికైతే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు ఇవ్వాలన్న భారతరత్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే రతన్ టాటా లాంటి వ్యక్తులు ప్రజాసేవ చేసే వాళ్ళు ఎవరికైనా సరే, ప్రజలకు ఉపయోగపడి ప్రజలు మంచి చెట్లు చూసే వాళ్ళకి ఎవరికైనా సమాజ సేవ కానీ వేరే ఇతర రంగాలు ఏ రంగాలు ఏమైనా కానీ ప్రజలకు ఉపయోగపడాలి. అటువంటి దాంట్లో సేవ చేసే వాళ్ళకి ఎలిజిబుల్ భారతరత్న. సో అలాంటి వారికి భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇవ్వాలంట. సో ప్రజల కోసం అది వాళ్ళకి. హలో బ్రదర్, చెప్పండి బ్రో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రతన్ టాటా గారికి అయితే భారతరత్న అయితే ఇవ్వాలి. ఆయనకు ఒక్కటి మన ఇండియా తరపున అయితే ఆయనకైతే పక్కా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కొన్ని చారిటీస్ పెట్టిండు. నా ఆదాయంలోనే కొంత అమౌంట్ ఇస్తుండు బయటకి, మన ఇండియా తరపు నుంచి ఇస్తున్నాడు. అదొక్కటే మేబీ మొన్న చెప్పిండు ఆయన, ఏదైనా ఇండియాకి ఏదైనా ఆపద వచ్చినా కూడా నా యావదాస్తి మొత్తం కూడా ఇచ్చేస్తా అన్నారు. ఇప్పుడు ఉన్నాడు అమ్మాని ఉన్నాడు, ఆయన ఏంటి వేస్ట్ గా అబ్బాయి కోసమే 5,000 కోట్లు ఖర్చు చేసిండు. మేబీ ఓకే, జియో రీఛార్జ్ పెంచిండు. ఎందు గురించి పెంచిండో కూడా నాకు అర్థం కాలే. మేబీ నా రీఛార్జ్ అయిపోయే 1.5 అవుతుంది. నా 2 సిమ్స్ జియోనే. కాస్ట్ మీద కాల్ చేస్తున్నాను, సార్ నాది ఏమన్నా జియో ప్రాబ్లమా? అది ప్రాబ్లమ్. అది ఆ జియో ప్రాబ్లంలే, ఏం అవసరం లే. నావి 2 జియో సిమ్లు కాబట్టి నేను ఒక్కసారి రీఛార్జ్ చేసుకున్నాను. నాకు అది అవసరం పడట్లే. అందుగురించి 15 డేస్కి ఒకసారి చేసుకుందాం అనుకున్నా. మేబీ 3 నెలలు అయితే బ్లాక్ చేస్తామంటున్నారు సిమ్. రీఛార్జ్ చేసుకుంటా, ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి. అదొక్కటే. ఇంకా రతన్ టాటా గారు అయితే బెటర్ గా ఆలోచించుండు. చిన్న వెహికల్ తెచ్చిండు. మన వాళ్ళు ఏంటి, మనకి తినడానికి కూల్ లేకుండా కూడా పెద్ద వ్యాన్ లో తిరగాలనుకుంటున్నారు. ఆయన ఏంటి, చిన్న ఒక 2 వీలర్లో వెళ్ళే వాళ్ళు కూడా 4 వీలర్లో వెళ్ళాలని తీసుకున్నారు. ఆయన మైండ్ మంచిగా, ఆయన ఆలోచన మంచిగా ఉంది. మన వాళ్ళు ఏంటి, ఇంకా పెద్ద కారు కావాలి. రతన్ టాటా గారికి బెటర్ ఆయన. సో రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు అంటున్నారు, అంతేనా? అంతే, ఏం లేదు. కానీ అమ్మని వీళ్ళకైతే అవసరం లేదు. ఆయన ఏంటో ఇప్పుడు ఆయన కంగారు పడుతుంది. ఏంటి, మేబీ జియో నుంచి చాలా మంది డైవర్ట్ అయిపోయారు. మేబీ అంటే బిఎస్ఎన్ఎల్ వచ్చేసారు మేబీ. కానీ ఆయన అది ఇబ్బంది పడుతుంది అంతే అక్కడే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం అంటే కంపల్సరీ ఇవ్వాల్సిందన్న అట్లాంటి వ్యక్తికి. ఎందుకంటే ఆయన సంపాదించే సంపాదనలో 80% బయట జనాలను పెడతా ఉంటారంట అని చెప్పేసి దానికి కంపల్సరీ ఇవ్వాల్సిందే. సామాన్యుల కోసం ఆయన ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చేస్తారు కదండి, ఆయన సంపాదించే 80% జనాలకే డొనేషన్ చేసి ట్రస్ట్లకు ఇస్తానని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ అర్హుడే ఆయన, భారతరత్నకి అయితే అర్హుడే. కూడా స్ఫూర్తి అవుతాడు. ఇస్తే కూడా మొన్న ఫ్లడ్స్ వచ్చాయి, వాళ్ళకు కూడా అతను డొనేట్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇచ్చాడు. సో అలాంటి వ్యక్తికి ఇస్తే చాలా మంచిది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కూడా ఆయన ఇంకెంతో చేస్తాడు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కాకుండా ఇంకా విధంగా ఏదో చేస్తాడు అని చెప్పి అంటున్నారు. అది కూడా ప్రజలకు ఉపయోగం కదా. అలాంటి వ్యక్తికి ఇస్తే మేలు చేసినట్టు వస్తుంది అతనికి. సామాన్యుల కోసం ఆయన ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కట్టాడు, ప్రెసెంట్ డొనేట్ చేస్తున్నాడు, పేద పిల్లలకి చదివిస్తున్నాడు. ఎప్పుడైనా ఏదన్నా వితంతో వచ్చిన ప్రాబ్లం వచ్చిందంటే ముందు ఉంటున్నాడు, ఒక సైనికుల్లాగా ముందు ఉంటున్నాడు. సో అలాంటి వ్యక్తికి మనం ఇచ్చిస్తే గౌరవంగా ఇచ్చినట్టుగా ఉంటుంది అని నా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మీరైతే అంటున్నారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండి. అలాంటి వ్యక్తికి ఇవ్వాలి. అలాంటి సమాజం సేవ చేస్తున్న వ్యక్తి కంపల్సరీ ఇస్తే మనం కూడా గౌరవించినట్టు ఉంటుంది. రేపు నాడు ఫ్యూచర్లో పిల్లలకి అతనే స్ఫూర్తి అవుతాడు అని అనుకుంటాను. ఇప్పుడు అబ్దుల్ కలాం ఎలా అయినో ఇతను కూడా అలా అవుతాడు అని అనుకుంటున్నాను. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు బ్రదర్, ఆయనకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు. తర్వాత ఆయనకి వారసులు కూడా ఎవరు లేరు. మొన్న అలాగే ఇంటర్వ్యూలో అనుకుంటా నా ఆస్తి మొత్తం
ఇచ్చేస్తా అని చెప్పి చెప్పినారు. ఆయన సామాన్యుల కోసం ఆయన ఏం చేశారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం చారిటీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి బ్రదర్. పైగా మంచి వ్యక్తి, ఆయనకి ఇవ్వచ్చు బ్రదర్. ఆయనకి తనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు అంటున్నారు అంతేనా? అవును బ్రదర్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాలి బ్రో. ఎందుకని? అతను చాలా సమాజ సేవ చేస్తాడు, ప్లస్ కొన్ని చారిటీస్కి కూడా అమౌంట్ ఇచ్చేసి అందరికి సేవ చేస్తుంటాడు కదా. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాడు, అందుకోసమని ఇవ్వాలి కంపల్సరీ. అతను సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఆయన? సామాన్యుల కోసం రీసెంట్గా మనం చూస్తే ముఖేష్ అంబానీ 5,000 crores పెట్టి తన కొడుకు పెళ్లి చేసిండు. అదే ఇప్పుడు అంబానీ రతన్ టాటా వచ్చేసి సామాన్యులకు అందుబాటులో ఉండగానే BSNL 5G సేవ తీసుకొచ్చి కొంచెం తక్కువ ధరలో ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అట్లా దానికోసం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే ఇవ్వచ్చు.